ఒకసారి మీతో పాటు వచ్చిన వాళ్ళు ఆ డ్రైవర్స్ యొక్క నెంబర్ కానీ పేరు కానీ ఇస్తే అక్కడ HML ex employees అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫోర్త్ మీట్ ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి మనందరం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా చేసినందుకు కోర్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మనందరం ఇక్కడ మన యొక్క విషయాల్ని, జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని పంచుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్ని, అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని మీరు అందరూ కూడా చక్కగా 4 గంటల వరకు సాయంత్రం ఎవరు వెళ్ళకోకుండా, మీ అందరికీ ఎన్నో పనులు, ఈరోజు చాలా ఆస్పిషియస్ డే, చాలామందికి మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ కారణం చెప్తే చాలామంది ఈరోజు అటెండ్ కాలేకపోయామని తెలియజేయడం కూడా జరిగింది. మరి మనకు కూడా పనులు ఉన్నప్పటికీ 4 గంటల వరకు మనందరం ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆనందభరితంగా జరుపుకుందాం అనేటటువంటిది మా ఆకాంక్ష. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాజేంద్ర ప్రసాద్. Once again, I welcome all of you on this particular 4th APHML or APML employees, retired and ex-employees meeting. ముందుగా లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్తో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సీనియర్ మేనేజర్ బాబు గారు, శ్రీరామ్ సాయినాథ్ గారు, కోటేశ్వరరావు గారు, సాయిబాబు గారు రావాల్సింది. పాపరావు కూడా ఉన్నారు. HML ex employees అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఫోర్త్ మీట్ ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి మనందరం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా చేసినందుకు కోర్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మనందరం ఇక్కడ మన యొక్క విషయాల్ని, జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని పంచుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్ని, అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ని మీరు అందరూ కూడా చక్కగా 4 గంటల వరకు సాయంత్రం ఎవరు వెళ్ళకోకుండా, మీ అందరికీ ఎన్నో పనులు, ఈరోజు చాలా ఆస్పిషియస్ డే, చాలామందికి మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ కారణం చెప్తే చాలామంది ఈరోజు అటెండ్ కాలేకపోయామని తెలియజేయడం కూడా జరిగింది. మరి మనకు కూడా పనులు ఉన్నప్పటికీ 4 గంటల వరకు మనందరం ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆనందభరితంగా జరుపుకుందాం అనేటటువంటిది మా ఆకాంక్ష. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాజేంద్ర ప్రసాద్. Once again, I welcome all of you on this particular 4th APHML or APML employees, retired and ex-employees meeting. ముందుగా
లైటింగ్ ఆఫ్ చేయడంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సీనియర్ మేనేజర్ బాబు గారు, శ్రీరామ్ సాయినాథ్ గారు, సాయినాథ్ గారు, కోటేశ్వరరావు గారు, సాయిబాబు గారు రావాల్సింది. పెద్దలందరూ ఫ్యామిలీతో పాపరారు కూడా ఉన్నారు. పాపరావు రండి. వసంత లక్ష్మి గారు రండి. శంకర్ గారు పెద్దలందరూ రండి సార్, రండి. కోటేశ్వరరావు రండి. నారాయణరావు గారు, నారాయణరావు రండి. పిలిచేది ఏం లేదు, రండి. మీరు పెద్దలందరూ, మీరు అందరూ మొదటి తరం యువకులు, మొదటి తరం యువకులు, మొదటి తరం యువకులు. డాక్టర్ గారు, సుబ్రహ్మణ్యేశ్వర డాక్టర్ గారు, మొదటి తరం యువకులు డాక్టర్ గారు కూడా. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా కూడా ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు పట్టుకుంటే అందరూ కనపడతారు. ఓకే చూశారు అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా అంత యూతే ఉన్నారు. నేను ఏదో అనుకున్నాను చాలా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय लोकतुण्डाय लोकवेतरयाय धीमहि दशेशानाय बालचन्द्राय गणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि Thank you.
పెట్టేది అరటి పండు, మరి నాన్న పెట్టేది ఏ పండు? అమ్మ పెట్టేది అరటి పండు, మరి నాన్న. చాలా బాగా ఆన్సర్ చేశారు, కాకపోతే అది తప్పు ఆన్సర్. అది తప్పు ఆన్సర్ సార్. మీరు చాలా సీరియస్లీ సార్. మనందరి గురించి మనకు తెలుసు, అయినా మధ్య మధ్యలో కొన్ని విషయాల్ని షేర్ చేసుకుందాం. నాగేశ్వర వారు టెక్నాలజీలో వస్తుంది అంటే Seniors and cherished friends, 150 మంది ఉన్నారు. once again good morning to all of you. పెట్టేశాను ఛార్జింగ్ కూడా. It is both privilege 4:30. and an honor to stand before you today as we come together for this remarkable fourth reunion of ABHML ex-employees and retired team of the employees. A long-awaited gathering where we are celebrating not just our professional journey but also incredible friendships and bonds what we have nurtured over the 4 decades of our professional service in ABHML. Really fills my heart with immense joy. We are not just former colleagues, we are a family, one that has stood the test of time, growing stronger with every passing year since 4 decades. Those who could not be with us today, whether due to personal circumstances or because they have left us for the heavenly abode, their memories remain deeply etched in our hearts and we offer our heartful pranams to them. Throughout our journey in ABHML, we were guided by mentors who instilled in us very courage, discipline and wisdom qualities that have shaped us into the individuals what we are today. We will have to recollect what Swami Vivekananda ji said. We are what our thoughts have made us. We will have to remember this. We are what our thoughts have made us. So take care about what you think. Words are secondary. The thoughts live and thoughts travel so far. Each of us has taken different paths in life, yet we are all bound by the same values of hard work, perseverance and commitment to excellence. It is heartening to see how our efforts have flourished, not just in our careers, but also in the lives of our children, many of whom have made their mark across the globe. Today's reunion is not just about reminiscing, it is about celebrating resilience, perseverance and the spirit of lifelong learning with you all together. We have seen struggles and triumphs together, stood by each other in tough time and challenge period, and emerged today stronger and stronger and standing in front of all of us, each other, in their respective families. Our friendships are eternal. And one more time I will remind Swami Vivekananda ji words. In a day when you don't come across any problems, you can be sure that you are traveling in the wrong path. This gathering is also an opportunity to honor our seniors who have paved the way for us with their dedication and wisdom. Their contribution have been invaluable and we will owe much our success to their guidance. Let us express our deepest gratitude and respect to them today who have made us mentors and coached us to this level. As a special thanks to Mr. M.V.M. Babu Garu and seniors and many of us, G. Kodeswara Garu, Sai Nath Garu, Sai Babu Garu, Apparao Garu, Narayan Rao Garu, and also great leadership qualities, union leaders, K.V. Nageshwar Rao and Krishna and many of us, I still remember. These are the respected team.
their relentless efforts in keeping this incredible group united and making this event as a great success and possible to happen in fourth time. Friends, our dedication is a true reflection of Swami Vivekananda's words. Mr. Babu, with one idea, I think you have started this to unite ABHML team. So what Swami Vivekananda said, it is true. Take up one idea, make that one idea your life. Think of it, dream of it. Live on that idea. Let the brain, muscles, nerves, every part of our body be full of that idea and just leave every other idea alone. This is the way to success. This is the way you formed this group and made united with one idea, making the united of all ABHML. As we celebrate today, let us also look to our future with the same spirit that brought us here. Let us continue to inspire, guide and uplift the next generation so that they may carry forward our legacy. May our collective wisdom and values light up the way for another 100 years of progress for our Telugu states and our nation. Let us celebrate, laugh and cherish these moments together, and most importantly, let us live here today with renewable energy, renewed energy, motivation and a commitment to stay connected forever. Wishing you all good health and happiness and continued success. With love, I am concluding this opening remarks. I thank you very much, and dear sisters and gentlemen and friends, thank you, thank you, thank you. ప్రస్తుతం వాళ్ళ పేరు చదువుతాము, తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. శాంతి కలగాలని మనందరం లేచి నిలబడి 1 నిమిషం మౌనం ద్వారా తెలియజేద్దాం. అలాగే గత సంవత్సరం ఇలాగే 2000 మనం థర్డ్ మీట్లో మనం శ్రద్ధాంజలి గత సంవత్సరం చనిపోయి తెలియజేసుకున్న వారి ఫొటోస్ని, ఆ మెమరీస్ని కూడా ఇక్కడ లైవ్లో ఇస్తున్నాం. వారందరికీ కూడా వారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరికీ 1 నిమిషం మౌనం పాటిద్దాం. తర్వాత పంచాయతీ మల్లికార్జున బాబు గారి దగ్గర పనిచేశాను. తర్వాత మార్కెటింగ్లో పనిచేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ నగాయన సీజన్ చేస్తున్నాను. మా నగాయన పోలవరం, కాళేశ్వరం, కాలమూరు రంగారెడ్డి 4 లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. దాంట్లో సీనియర్ పొజిషన్గా చేస్తున్నాను. సీనియర్ పొజిషన్గా చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏం ముఖ్యం. మల్లికార్జున బాబు గారి దగ్గర పనిచేసిన నేను 45,000 కోట్ల టర్నోవర్. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ, సోదరిమణులకి, నా గురువు గారు శంకర్రావు గారు, అలాగే జాస్ సురేష్ గారు, వెంకటప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కోడే బాబురావు. 78లో జాయిన్ అయ్యానండి. మరి బీఆర్ఎస్ తీసుకుని బయటకు జరిగింది. నాకు 3 పిల్లలు. బాబు పెద్దబాబు సిఎస్ అండి. ఆయనకి ఆర్టీలు కూడా మన శంకర్ పాపారావు గారు. మా అబ్బాయి విజయవాడ, వైజాగ్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఆడిటింగ్ ఆఫీసర్ పెట్టుకుని ఉన్నాడు. మా కోడలు కూడా హైకోర్టులో. 2వ బాబు ఖతార్లో పెట్రోల్ కెమికల్స్లో జనరల్ మేనేజర్. 3వ పాప బసవతారకం హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా చేస్తుంది డాక్టర్ కోడే జోస్నా. మన ఈ కుటుంబ సభ్యులకి ఎవరైనా అవసరమైతే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు
హృదయం ఎగిసి ఎగిసిపోతుంది. కె విశ్వప్రసాద్ గారు. ఎస్ పిలిచిన వాళ్ళందరూ కొంచెం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి, ప్లే చేసి చూడండి. ఓకే, స్పాన్సర్స్ మాత్రం ఉండండి. ఓపెన్ చేసిన వారు థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ సో మచ్. స్పాన్సర్స్ మాత్రం స్టేజ్ మీద ఉండాలి, రావాలి. ఓకే డి దుర్గాప్రసాద్ గారు, జితేంద్ర గారు, పివిఎస్ నాగేశ్వరరావు గారు, ఎస్ పాపారావు గారు, పివిఎస్ఎన్ ప్రసాద్ గారు, కె సాయినాథ్ గారు, ఎం శేషసాయి గారు, వి సుబ్రహ్మణ్యం గారు, కె విశ్వప్రసాద్ గారు. ఒకసారి షార్ట్ పడకపోతే దీన్ని వీడియో మోడ్లో పెట్టి మనం నాకు తీసుకొస్తాం. కెమెరా కండిషన్ ఉంటుందండి. పిలిచిన వారందరూ ఏదైతే అడుగుతారు. స్టడీ సార్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా థ్యాంక్ యూ సో మచ్. APHM